కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. సూరజ్ని దెబ్బ కొట్టాలి అనుకున్న జోష్న దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సూరజ్. నెల రోజుల తర్వాత శివన్నారాయణ ఇంటికి వెళ్లమని చెప్పిన దీప, కార్తీక్, కంగారులో సుమిత్ర. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. క్యాబ్ బుక్ కాలేదనే చిరాకులో ఉంటాడు సూరజ్. అప్పుడే అటువైపుగా వెళ్తున్న జోష్న సూరజ్ని చూసి ఆగుతుంది. ఆ రోజు షాప్లో నాతో గొడవ పెట్టుకున్నాడు, వీడి యుగం మీద దెబ్బ కొట్టాలని మనసులో అనుకుంటుంది జోష్న. సూరజ్ దగ్గరకు వెళ్లి ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా అని అడుగుతుంది. లేదు, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని తన సిచ్యువేషన్ చెప్తాడు సూరజ్. సరే, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటుంది జోష్న. వద్దు అంటాడు సూరజ్. డబ్బులు తీసుకుంటా అంటేనే వస్తానని చెప్తాడు సూరజ్. సరే అని కారు ఎక్కించుకుంటుంది జోష్న. మరోవైపు శ్రీధర్, కాంచన మాట్లాడుకుంటూ ఉండగా కార్తీక్, దీప వస్తారు. నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా మాస్టారు అంటాడు కార్తీక్. నాకే కాదు, అందరికీ విశ్రాంతి అవసరం అంటాడు శ్రీధర్. నెల రోజుల్లో జోష్న పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అంటే నీ అగ్రిమెంట్కు ఇంకా నెల రోజులే మిగిలింది. ఆ తర్వాత నీకు విడుదలే కదా, మరి నీ భార్యకు విడుదలెప్పుడు అని కార్తీక్ని అడుగుతుంది కాంచన. దీప ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏంటని శ్రీధర్ కూడా అడుగుతాడు. మన ఫ్యామిలీ కోసం అని చెప్తాడు కార్తీక్. వాళ్ళేం చేసుకుంటే మనకేంటి, మీరెందుకు ఇన్ని మాటలు పడాలి, ఇంత ఇబ్బంది ఎందుకు పడాలి అని గట్టిగానే అడుగుతుంది కాంచన. ఇదంతా మన కుటుంబం అమ్మా అంటాడు కార్తీక్. అయినా మీరు మాకు అన్ని విషయాలు చెప్పరు కదా అన్నట్లు మాట్లాడుతుంది కాంచన. మీ దగ్గర ఏం దాచట్లేదని చెప్పాలంటే ఏం చెయ్యాలని అడుగుతుంది దీప. నెల రోజుల్లో జోష్న పెళ్లి అయినా కాకపోయినా ఆ ఇంటికి వెళ్ళమని ఒట్టు వేయాలంటాడు శ్రీధర్. కార్తీక్, దీప షాక్ అవుతారు. మీ నాన్న చెప్పారు కానీ నా మనసులోని మాట కూడా అదే అంటుంది కాంచన. దీప ఒట్టు వేసి కార్తీక్తో కూడా వేయిస్తుంది. మరోవైపు జోష్నకు థ్యాంక్స్ చెప్తాడు సూరజ్. ఆ తర్వాత ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. వీడి పొగరు ఎలాగైనా దించుతానని మనసులో అనుకుంటుంది జోష్న. కారు వెళ్లే రూట్ చూసి ఆ దారిలో మణికొండ ఎలా వెళ్తారని అడుగుతాడు సూరజ్. అయ్యో, మీరు మణికొండ వెళ్లాలా, సారీ అండి, నాకు ఎల్బీ నగర్ అన్నట్లు వినపడితే డ్రాప్ చేస్తానన్నాను అంటుంది జోష్న. నో ప్రాబ్లం, నన్ను మెయిన్ రోడ్డు వరకు డ్రాప్ చేయండి అని అడుగుతాడు సూరజ్. నేను రాలేను, నడుచుకుంటూ వెళ్ళండి అని చెప్తుంది జోష్న. కొందరికి మాటల కంటే చేతలే మంచి గుణపాఠం నేర్పిస్తాయని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు సూరజ్. నవ్వుకుంటూ జోష్న కారు స్టార్ట్ చేయబోతుంది. కార్ కేసు, ఫోన్ మిస్ అవుతాయి. దాంతో సూరజ్ కోసం వెతుకుతుంది. ఏం దెబ్బ కొట్టావరా, నన్నే ఫోన్లు చేశావని నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది. మరోవైపు అమ్మకు ఎందుకు మాటిచ్చావని దీపను అడుగుతాడు కార్తీక్. నా తల్లి కోసం నువ్వింత చేస్తున్నప్పుడు నేను అత్త కోసం ఆలోచించనా బావా అంటుంది దీప. నెల రోజుల్లో జోష్ను పెళ్లి జరుగుతుంది, కానీ ఎవరితో జరుగుతుందో తెలీదు అంటుంది దీప. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నట్లే ఏదో ఒకటి చేసి 3 ముళ్ళు కూడా వేయించుకుంటుంది అంటుంది దీప. నేనేమైనా చిన్న పిల్లాడినా, తనేం చెప్తే అది చేయడానికి అంటాడు కార్తీక్. జోష్నకు తనకు తగిన వ్యక్తి ఎక్కడో ఉండే ఉంటాడు, త్వరలో వెతుక్కుంటూ వస్తాడు అంటాడు కార్తీక్. మరోవైపు సూరజ్ని తిట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది జోష్న. అప్పుడే ఒక ఆటో వస్తుంది. డ్రైవర్కి అడ్రస్ చెప్పి డ్రాప్ చేయమని అడుగుతుంది. నేను చేస్తాను కానీ ఆ సార్ ఒప్పుకుంటేనే చేస్తాను అంటాడు డ్రైవర్. ఏ సారు అని ఆటోలోకి చూస్తుంది జోష్న. సూరజ్ స్టైల్గా కూర్చొని ఉంటాడు. డ్రైవర్, వీడిని దించేయి, నన్ను డ్రాప్ చేస్తే 10,000 ఇస్తానని చెప్తుంది జోష్న. సార్ నాకు తెలిసిన మనిషి, నేను ఆ పని చేయనని చెప్తాడు డ్రైవర్. వస్తావా వెళ్ళమంటావా అని అడుగుతాడు సూరజ్. తప్పక ఆటో ఎక్కుతుంది జోష్న. మరోవైపు జోష్న గురించి కంగారు పడుతూ ఉంటుంది సుమిత్ర. చెప్పకుండా వెళ్లొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినదు, ఫోన్ కూడా కనెక్ట్ కావట్లేదు అంటుంది సుమిత్ర. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళుంటుంది అని దశరథ, శివన్నారాయణ చెప్పినా సుమిత్ర వినదు. ఇక చేసేదేమీ లేక కార్తీక్ ఫోన్ చేస్తాడు దశరథ. ఆ ఫోన్ ఎవరో చూడు అని దీపక్ చెప్తాడు కార్తీక్. మా నాన్న కాల్ చేస్తున్నాడు అంటుంది దీప. ఫోన్ లిఫ్ట్ చేయగానే జోష్న అక్కడికి వచ్చిందా కార్తీక్ అని అడుగుతాడు దశరథ. రాలేదని చెప్తాడు కార్తీక్. జరిగిన విషయం చెప్తే మీరు కంగారు పడకండి, నేను కనుక్కుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు కార్తీక్. ఈ మనిషి మా అమ్మానాన్నను ప్రశాంతంగా ఉండనివ్వదని ఆవేశపడుతుంది దీప. ముందు జోష్న ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి అంటాడు కార్తీక్. ఎలా తెలుసుకుంటాం అంటుంది దీప. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.